స్తోత్రం చెప్దామంటారా? హల్లెలూయా. మంచిది, దేవుడు మీ సంతోషాన్ని పరిపూర్ణం చేసును గాక. ఈ సమయంలో మనం గడిచినటువంటి వారం అంశం నేర్చుకున్నాం. క్రీస్తు ప్రభువారు ఎందుకు ఇలా మాట్లాడారు అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. మూలవాక్యంగా మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 నుంచి 39 వాక్యాల వరకు మనం చదువుకున్నాం. ఈరోజు మనము చదువుకునే అంశమైన రెండో మాట చెప్పారు. 38వ వచనంలో ఒక మాట చెప్పారు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు. పోయిన వారమేమో నాకంటే ఎక్కువగా తన తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను అక్కు చెల్లెళ్ళైనను విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడు అని పోయిన వారంలో మనం ఆ అంశాలన్నీ నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి రెండో విషయం, ఆ చదవబడిన వేద భాగంలో 38వ వచనంలో తన సిలువని ఎత్తుకొని యేసుని వెంబడించాలి. అంటే మన సిలువని ఎత్తుకొని యేసయ్యని వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యం, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం, మరలా మత్తయి సువార్త 16:24లో కూడా మనం చదవవచ్చు. అక్కడ అన్ని విషయాల్లో కూడా ఈ విషయాలు మనకు తెలియజేస్తూ వచ్చారు. తన సిలువని ఎత్తుకొని అనే మాట మనం చదవగలం. ఈ రోజున నా దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే సంగమ, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు మనం గమనిస్తే, తన సిలువ అంటే నీవు నేను ప్రతిరోజు మన భుజముల పైన, ఇదిగో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మోసినటువంటి ఆ యొక్క సిలువను ఇప్పుడు మనం మోయాలా అని ప్రభువు చెప్తున్నాడా? మరి ఏ విధంగా ఆయన చెప్తున్నాడు? మన సిలువ అంటే, తన సిలువ అంటే మన సిలువ. అప్పుడు ప్రభువారు సిలువను మోశారు, ఒక మ్రానుని సిలువగా చేసి ఆయన భుజాల మీద పెట్టారు. ఈరోజు కూడా ఒక చెక్కని సిలువగా చేసుకొని మోయమంటున్నాడా? లేకపోతే ఆయన ఏం చెప్తున్నారు? ఆయన ఉద్దేశం ఏమై ఉంది? ప్రభు సిలువ, ప్రతి ఒక్కరం కూడా మన సిలువను ఎత్తుకోవాలంటే ఏంటి? మన సిలువ అంటే ఏంటి? ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? అందుకనే ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనం గమనిద్దాం. ఈ రోజున చాలా మందిని మనం గమనిస్తే మెడల్లో సిలువ వేసుకొని తిరుగుతున్నారు. ఎక్కడట? మెడలో సిలువ వేసుకొని తిరుగుతున్నారు. రెండవదిగా చేతులకు సిలువ కట్టుకొని తిరుగుతున్నారు. ఈరోజు యేసుక్రీస్తు మనల్ని చేయమని చెప్పి మెడలో సిలువ వేసుకొని తిరగమని ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ బోధించలేదు. చేతులకు సిలువ కట్టుకొని బ్యాడ్జీలు కట్టుకొని తిరగమని అది కాదు ఆయన చెప్పింది, అది కాదు ఆయన మనకు చెప్పింది, అది కాదు యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించింది. ఏంటి అసలు సిలువ మోయటం అంటే ఏంటి? అసలు ఆయన ఉద్దేశం ఏమై ఉంది? తన సిలువను ఎత్తుకోవటం అంటే అలంకారిక భాషలో మనం చూస్తే సిలువ అనగా మరణాన్ని, శ్రమలను చూపిస్తుంది. ఏం చూపిస్తుందట? సిలువ అనగా మరణమును, శ్రమలను చూపిస్తుంది. అంతే కదా. రోమా ప్రభుత్వం వారు ఖైదీలను, అలాగే దొంగతనం చేసిన వారిని, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మారిన వారిని ఏం చేసేవారంటే సిలువ వేసి చంపేసేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం చేయనప్పటికీ ఆయనను ఖైదీలను వేసినట్లుగా ఆ సిలువ మ్రానుకు సిలువ వేశారు. అందుకని సిలువ అనగానే మరణానికి సాదృశ్యం, సిలువ అనగానే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనిస్తే తన సిలువను ఎత్తుకోవటం అంటే మనం చూసాం, ఈ మనలో ఉండే స్వార్థం, ఈర్ష్య, వార్వలేనితనం, ఇహలోక ఆశలు, శరీర కోరికలు, ఉద్దేశాలు, వీటన్నిటికీ మన హృదయంలో సిలువ వేయాలి. అంటే సమాధి చేయాలి, మరణింప చేయాలి. ఈ లోక ఆశలన్నీ, కోరికలన్నీ, ఉద్దేశాలన్నిటిని కూడా, శరీర కోరికలన్నిటినీ, ఈర్ష, వరవలేనితనం, గర్వం, అహంకారం, క్రీస్తుని నమ్మిన మన అందరం కూడా వీటన్నిటికీ మన హృదిలో, మన శరీరమందు ఏమేయాలంట? సిలువ వేసుకోవాలి. ఇవన్నీ మనలో పని చేయకూడదు. సిలువ మోయటం, తను సిలువను ఎత్తుకోవటం అంటే ఇది దాని భావన. అంతేకాని మెడలో సిలువ వేసుకొని తిరగటం, అంతేగాని ఈస్టర్ పండగలప్పుడు ఒక సిలువని, ఒక చెక్క సిలువ చేయించుకొని దాన్ని మోసుకుంటూ కొంతమంది తిరుగుతూ ఉంటారు. అది కాదు. కొంతమంది సిలువ వేయించుకుంటారు. అది క్రీస్తు యొక్క
నామానికి, అసలు క్రీస్తు యొక్క బోధలకు విరుద్ధమైన చర్య తీసుకుంటున్నారు చాలామంది. క్రీస్తులాగా ఎవరైనా కొట్టబడతారా? క్రీస్తులాగా ఎవరైనా శిలువ శిక్షను భరించగలరా? భరించలేరు. చాలామంది అజ్ఞానంగా అవివేకంగా ప్రవర్తిస్తున్నారు నాటి సంఘాలలో. చాలామంది సిలువ వేయటం అంటే మనం మోయటం కాదు, తన సిలువను ఎత్తుకోవటం అంటే ఇప్పుడు నేను చెప్పిన వివిధ రకాలైనటువంటి అన్నిటికీ మనం కోరికలను చంపేయటమే సిలువను ఎత్తుకొని, ఆ కోరికలు చంపేసుకొని ఒక సాత్వికమైన మనసుతో క్రీస్తుని వెంబడించటమే తన సిలువను ఎత్తుకోవటం అనటం. చాలామంది మూర్ఖులు, అజ్ఞానులు కొంతమందికి చెప్తూ ఉంటారు, ఒరే మెడలో సిలువ కట్టుకోకూడదు, శ్రమలు వస్తాయి అని అంటూ ఉంటారు. ఒరే వాళ్ళు చెప్పేదేంది? యేసుప్రభువే చెప్పాడు కదా, నన్ను వెంబడించే వారికి ఏమొస్తాయట? శ్రమలు వస్తాయి. నేను అనుభవించినట్లు మీరు కూడా శ్రమలు అనుభవిస్తారు. మెడలో సిలువ కట్టుకున్నంత మాత్రాన శ్రమలు రావండి. మెడలో చేతికి దారాలు ధరించి సిలువ కట్టుకున్నంత మాత్రాన శ్రమలు రావండి. ఎప్పుడైతే అన్నిటినీ విసర్జించి, ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోనికి మారి నేను క్రీస్తు వలె బ్రతకాలని నువ్వు స్టార్ట్ చేస్తావని ఆధ్యాత్మిక జీవితం, అప్పుడు నీకు శ్రమలు ప్రారంభించబడతాయి. భక్తిహీనులందరూ మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన వాళ్ళకు శ్రమలేమి వాళ్ళు ఒక మూఢనమ్మకపు భక్తిలో ఉన్నారు. మెడలో సిలువ కట్టుకుంటే యేసయ్య నాతో ఉన్నాడు అనుకుంటారు. యేసయ్య మెడలో సిలువలో ఉంటా అని చెప్పలేదు, మానవుల యొక్క హృదయాల్లో ఉంటానని చెప్పాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్పారు, నన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. ఈరోజు మనం ఒక విగ్రహ రూపకంగా సిలువలనో లేకపోతే ఎవరి చిత్రాలనో మనం ఆరాధించడానికి వీలేమీ లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడనే ఒక గుర్తుకు ఆ సిలువను పెడుతున్నాం, కానీ నిజంగా మనం ఆరాధించవలసింది ఆత్మతో సత్యముతో హృదయాంతరంగాలతో మన ప్రభువుని ఆరాధించాలి. అది క్రీస్తు నేర్పాడు. హల్లెలూయా. వాళ్ళు దేవాలయాన్ని ఆరాధిస్తుంటేనే ప్రభు అన్నాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. అందుకనే నా దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ మీరేం చేయాలట? చంపేస్తూ ప్రతిరోజు ఆ యేసుని వెంబడించాలి. వాటికి సిలువ వేయాలి. ఒకరోజు కాదు, ప్రతిరోజు సిలువ వేయాలి. మన శరీర కోరికలకు, భావోద్వేగాలకు మీరేం చేయాలంట? ప్రతిరోజు సిలువ వేయాలి. వాటిని అణిచివేసుకొని చంపేసుకుంటూ యేసుని వెంబడిస్తూ ఉండాలి. మనం గమనిస్తే పౌలు అంటాడు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-17 వాక్యాలు అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు. గలతీ పత్రిక 5:16-17. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా. చూడండి, పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, అతనిలో నుంచి సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరేది నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. వీటి విషయంలో మనం సిలువ వేసుకోవాలి. శరీరము ఆత్మకును, ఆత్మకు శరీరమునకు విరుద్ధంగా ఏం చేస్తున్నాయి? పోరాడుతున్నాయి. మన శరీరమేమో తప్పు చేయమని ప్రోత్సాహపరుస్తుంది. అంతరంగంలో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి దేవుడు ఆత్మేమో ఇది తప్పు, ఇది నువ్వు చేస్తే నష్టపోతావు, దీనివల్ల అనర్థాలు జరుగుతాయి, వద్దు అని లోపలంగా హెచ్చరికలు వస్తుంటాయి. శరీరమేమో ఏం కాదులే అని అది బలహీనపడుతూ పాపానికి ప్రేరేపిస్తుంటుంది. ఈరోజు అందుకనే మనము శరీర కోరికలకు ఏం చేయాలట? సిలువ వేయాలి. ఆత్మానుసారంగా మనం నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా.
ఆత్మానుసారంగా మనం నడిపించబడాలి. తన సిలువను ఎత్తుకొని అంటే ఇప్పుడు మనల్ని సిలువమోయమని చెప్పటం కాదు, యేసుని వెంబడిస్తూ శ్రమలను సంతోషంగా మనం అనుభవించాలి. ఈ శ్రమలే మనకు ఒక సిలువ యేసుని వెంబడిస్తున్నప్పుడు, ఈ కష్టాలే ఒక సిలువ యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు, ఈ నిందలే ఒక సిలువ యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు, ఈ అవమానాలే ఒక సిలువ మనకు యేసయ్యనే మనము పరిపూర్ణంగా వెంబడిస్తున్నప్పుడు, ఈ దెబ్బలే మనకు ఒక సిలువ యేసయ్యని మనము వెంబడిస్తున్నప్పుడు, ఈ లోకము అరిచే మాటలు, పొడిచే మాటలే మనకొక సిలువ యేసయ్యని వెంబడిస్తున్నప్పుడు, అది సిలువ. అంతేకాని ఇప్పుడు ఒక సిలువ చేసుకొని మొయ్యమని అయితే దాని భావము కాదు. తన సిలువ అంటే ఎవరి శ్రమలు వాళ్ళు భరిస్తూ, ఎవరి శ్రమలు వాళ్ళు అనుభవిస్తూ యేసుని చేరుకోవటమే తన సిలువను మోయటం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 1 పేతురు పత్రిక 2:11 కూడా ఒక మాట చూద్దాం. 1 పేతురు పత్రిక 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక, చూడండి, ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలను, అంటే వాటికి మీరు సిలువ వేయండి. మహిమపరచునట్లు ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నానని మంచి ప్రవర్తన గలవారై బ్రతకమని చెప్తున్నాడు. అంటే ఆత్మకు విరోధంగా పోరాడే ఈ శరీర ఆశలకు మీరేం చేయాలంట? సిలువ వేయాలి, చంపేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే రోమపత్రిక 8:13 మనం చూద్దాం. రోమపత్రిక 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏంటంటే ఏం చేస్తారట? చావాలి, సిలువ వేసుకోవాలి, చంపేసుకోవాలి శరీర కోరికల్ని. ఏమండి, పేట్రేగి పరుగులెత్తుతారా? మందు తాగుతారా? దేవుని నమ్ముకొని కళ్ళు తాగుతారా? దేవుని నమ్ముకొని చుట్ట తాగుతారా? దేవుని నమ్ముకొని వ్యభిచారం చేస్తారా? దేవుని నమ్ముకొని విగ్రహారాధన చేస్తారా? దేవుని నమ్ముకొని అబద్ధాలు ఆడతారా? దేవుని నమ్ముకొని బూతులు మాట్లాడతారా? దేవుని నమ్ముకొని విరోధంగా బ్రతుకుతారా? దేవుని నమ్ముకొని విచ్చలవిడిగా జీవిస్తే మీరు మీ సిలువను మోయటం లేదు, యేసయ్య చెంతకు మీరు చేరలేరు. ఇప్పుడు ఏమంటున్నాడు? చంపేసుకోవాలి. వీటన్నిటిని ఏం చేయాలంట? చంపేయాలి. మళ్ళా ఫస్ట్ కాంచి చూద్దాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత, చూడండి, ఆత్మచేత శరీర క్రియలను మీరు సిలువ వేసి చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఏం చేయాలంట? శరీర క్రియల్ని చంపేయాలి. ఆమేన్, హల్లెలూయా. కళ్ళను సక్రమంగా ఉంచుకోవాలి, శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవాలి, నోటిని సక్రమంగా ఉంచుకోవాలి, హృదయాన్ని సక్రమంగా సిలువ వేయాలి. అన్నిటికీ సిలువ వేయాలి. దేవునికి స్తోత్రం. తన సిలువను ఎత్తుకొని అనగా శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ సంతోషంగా అనుభవిస్తూ తప్పిపోకుండా క్రీస్తు చెంతటకు చేరటమే తన సిలువ. ఏంటంట? ఈ శరీర కోరికలకి అన్నిటికీ మనము సిలువ వేసి వాటిని చంపేసినప్పుడు, మనము ఈ శ్రమలనే సిలువని ఎత్తుకొని నడుస్తున్నప్పుడు ఎదురయ్యే శ్రమలు, కష్టాలు, ప్రతికూల పరిస్థితులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, మానసిక ఒత్తులు ఇవన్నీ వస్తుంటాయి. వీటన్నిటిని కూడా సంతోషంగా అనుభవిస్తూ క్రీస్తులో నుండి తప్పిపోకుండా దేవుని రాజ్యము చేరటమే మన సిలువనెత్తుకొని నడవటము. హల్లెలూయా.
హల్లెలూయా. వెనకడికి ఒక ఆమె మనం రాత్రి చదివాంగా పొత్తలపాలెంలో, నోవాహు అట్లు చేసెను అని వాక్యం చదివించాడట అయ్యగారు. చదివిస్తే ఒక ఆమె తెల్లారి నెక్స్ట్ ఆదివారానికి పాస్టర్ గారికి ఆకలి అవుతుందని అట్లు చేసుకొని వచ్చిందంట. ఏంటమ్మా ఆరాధనకు అట్లు చేసుకొచ్చినాం అంటే, అట్లు చేశాడు కదా ఆ నోవాహు, నేను కూడా అట్లు చేసుకొని వచ్చాను అన్నట్టు. అట్లా అర్థం కావద్దు మీకు. తన సిలువ అంటే రేపు పొద్దున్నే మళ్ళీ మీరెళ్ళి ఒక వడ్లాయన కాడికి వెళ్ళి ఒక సిలువ చేయించుకొని మోసుకొని పడరాని పాటలు పడకండి. ఇట్లాంటివన్నీ తింగర పనులు చేయకండి. ఏంటంటే తన సిలువ అంటే ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం బాధలు, కష్టాలు, శ్రమలు అనుభవించటమే. అందుకని మరలా బంగారం సిలువ చేయించుకొని మెడలో వేసుకోకండి. దొంగోడు మెడకాయ కోసేస్తాడు బంగారం కోసం. దేనికోసం అంట? బంగారం కోసం. ఇవన్నీ కాదండి సిలువ ఎత్తుకోవటం అంటే. యేసయ్య పట్టిన శ్రమల్లో మనము పాలిభాగస్తులం కావటమే మన సిలువ. అలాంటి కష్టాలు మనం అనుభవించమంటున్నాడు. నేటి సంఘాల్లో మనం చూస్తే శ్రమలే లేవని బోధిస్తున్నారు, కష్టాలే లేవని బోధిస్తున్నారు. మీరు బోధించటమే క్రీస్తు బోధ బోధించండి. యేసయ్య మొదటిగా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు, నన్ను వెంబడించు వారికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి అని చెప్పాడు. పౌలు అదే చెప్పాడు, క్రీస్తును వెంబడిస్తున్నారు, మీకు అనేక శ్రమలు వస్తాయి, అనేక శ్రమలు అనుభవించి మీరు క్రీస్తు రాజ్యం చేరాలని. ఇప్పుడు ఈ బోధ కరువైపోయింది, ఇలా చెప్పడం లేదు. దేవుడి దగ్గరికి రండి, మీకు నిండా సంతోషం. సంతోషం ఎప్పుడు వస్తుంది? మనకు ఉంటుంది ఎప్పుడో. శ్రమలలో ఆనందం, కష్టాలలో క్రీస్తు ఆదరణ, నెమ్మది పొందుకుంటూ ఉంటాం, అప్పుడు వస్తుంది. దేవుని శ్రమలు మనం పొందుకోకుండా మనకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే చాలామంది ఏదో దక్కుతుందని పేరాశ చూపిస్తున్నారు, మధ్యలోనే చాలామంది తప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రారంభం నుంచి క్రీస్తు శ్రమలలో వారిని మనం పాలిభాగస్తులు చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం చేస్తారట? దేవుళ్ళో నుంచి తప్పిపోరు. అదే నిన్నటి దినాన ఒక ఆమె అడుక్కున్నామో ఒక అన్యుడిని, అయ్యా దానం చేయ అని అడిగితే ఆమెను అన్నాడు, వాడు వాళ్ళ అన్యులది ఆ పదం బలకమని చెప్పాడు. నేను బలకనంది. అంటే 100 రూపాయలు ఇస్తా నువ్వు చెప్తే అన్నాడు. 100 రూపాయలు ఇస్తా అన్నాడు. నువ్వు 500 ఇచ్చినా నేను చెప్పనయ్యా, నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు అని అంటే, మరి వాడంటాడు, మరి నువ్వు ఆనందానికి మా అన్యుల డబ్బులు ఎట్ట పనికి వస్తున్నాయని వాడు మాట్లాడాడు. మరి నాయన, నువ్వు వాడుతున్న ప్రతిదీ కూడా క్రైస్తవులదే అన్న నిద్రపోతాడు వాడు, సోమరిపోతాడు. ఫోను క్రైస్తవులదే, యాపులు క్రైస్తవులే కదా, దేవుని బిడ్డలే కదా. వాడు దొడుక్కునే పాయింట్ క్రైస్తవులు కనిపెట్టింది, వాడు పెన్ను క్రైస్తవులు కనిపెట్టింది, వాడు కుట్టు మిషను, దారాలు, ప్రతిదీ యేసయ్య బిడ్డలు అన్నీ మాయి వాడుకుంటాను. ఈ డబ్బులకు భక్తికి ఏమన్నా సంబంధం ఉందా? అసలు వాడికి మైండ్లో గుజ్జు లేనట్టుంది. ప్రైజ్ ది లార్డ్. మరి అట్లంటే హిందువులే కదా అమెరికాకి వెళ్ళి ఎందుకు అడుక్కుంటున్నారు? అక్కడ అలాంటి చిప్పలు ఎందుకు దొంగతున్నారు? అక్కడ ఇక్కడనే మేము జాబులు చేస్తున్నామని చెప్తారు. అక్కడ దొరల ముడ్లు కడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు నిజం, రియల్ ఇది. ఇక్కడేమో భారతదేశం వచ్చి ఏం చెప్పుకుంటారు? మేము ఏదో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ ఇంజనీర్, ఈ ఇంజనీరు అట్లు దొమే వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు క్రిస్టియన్స్ డబ్బులు ఎలా పనికి వస్తున్నాయి? డాలర్స్ ఎలా పనికి వస్తున్నాయి? అడిగేవాడు లేక ఇట్లా తయారయ్యాడు ఒక్కొక్కడు. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా అమ్మ తల్లి? వాస్తవా కాదా? మా ఎట్ట పనికి వస్తున్నాయి? ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లి నువ్వు ఇయ్యకున్నా పర్వాలేదు, నేను మాత్రం అది శ్రమంలో పెంచారు వాళ్ళ కాపరినామని. అడుక్కునేమకైనా ఒక కషి ఉంది, డబ్బులు లేకున్నా పర్వాలేదు కానీ అపవిత్రమైన మాట నేను మలకను, కడుపు గాలి చావనున్నా దస్తాను అయినా కానీ క్రీస్తు కొరకు శ్రమను, నిందను అనుభవించింది. ఆమెను. హల్లెలూయా. దోలు తీరింది ఆడికి. ఏం తీరిందంట? దోలు తీరింది. ఒకరోజు రాధా మనోహర్ దాసు డిచ్కి బాబా ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె పేరు కూడా శాంతమ్మ అనుకుంటా, శాంతమ్మో సమాధానం అమ్మో, రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటా ఆమెను పోయి గెలికాడు. ఆమె చంప చెల్లు అనేటట్టు మాట్లాడింది. అప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. ఆమె. అందరూ అలాగే ఉంటారు అనుకోవద్దు. క్రైస్తవుల్లో కూడా నిప్పు కనకలు ఉన్నారు. అందుకని మనం కూడా అలా తయారు కావాలి. ఎప్పుడు డమ్మి ముఖాలు వేసుకొని భక్తిహీనుల్లాగా ఉసురోమంటూ ఉండొద్దు. ఎవరు మనల్ని కదిలించినా యేసయ్య ప్రేమను గట్టిగా చెప్పాలి.
ఆమేన్. ఆ శ్రమలు అనుభవిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికీ దేవుని కొరకు చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం గమనిస్తే ఇవన్నీ సంతోషంగా అనుభవిస్తూ క్రీస్తు చెంతకు తప్పిపోకుండా మనం చేరాలి. అది తన సిలువ. ఇదే మన సిలువ భారం. ఏంటంట? ఏంటిదే చెప్పండి ఒకసారి. ఏంటి ఇదే మన సిలువ భారం అన్నాను. ఏంటిది ఆ భారం? శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, మానసిక ఒత్తులు ఇవన్నీ కూడా అనుభవిస్తూనే, దేవుని ప్రేమను అనుభవిస్తూనే, ఆ కష్టాలున్నా మనం సంతోషంగా వెళ్ళి పోతుండటమే మనకిదే మన సిలువ. ఆమేన్. సంతోషంగా వెళ్ళాలి. 2 కొరింథీ పత్రిక 4:10-11 వచనాలు. 2 కొరింథీ పత్రిక 4:10-11 వచనాలు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును చూడండి. ఒకసారి మరల ఫస్ట్ కింద చదవండి. చూడండి, గమనించండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ఎక్కడ ప్రత్యక్షపరచబడాలంట? మన శరీరమందు. అంటే సంఘము యొక్క, విశ్వాసుల యొక్క శరీరమందు, సేవకుల యొక్క శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ ఏంటంట? ఎల్లప్పుడూ వహించుకొని, అంటే భరిస్తూ వెళ్ళిపోతారు. ఎల్లప్పుడూ, ప్రతిరోజు కూడా. హల్లెలూయా. దినదినము చనిపోతున్నారు, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మనం ఉండాలి. ఆమేన్. చాలా చక్కటి ఒక సమర్పణ పౌలు సంఘానికి నేర్పించాడు. పౌలు కట్టిన ప్రతి సంఘంలో వాళ్ళకు శ్రమల గురించి, క్రీస్తు ప్రేమను గురించి నేర్పించాడండి. అంతేగాని అద్భుతాలు జరుగుతాయి, అవి జరుగుతాయి, ఈ జరుగుతాయి, నా దగ్గరికి వస్తే అది వస్తుంది, ఇది వస్తుందని ఎప్పుడు కూడా పేరాశ పౌలు చూపించలేదు. మొదటగా సిలువను గూర్చిన వార్తనే వాళ్ళకు చెప్పాడు. తర్వాత స్వస్థతలు చేశాడు. తర్వాత అద్భుతాలు చేసి వాక్యములో వాళ్ళని బ్రతుకుల్ని కట్టాడు. సంఘాలు ఇప్పటికీ నిలబడ్డాయి. పౌలు చేసిన సేవ ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అలాగే రోమపత్రిక 8:36 కూడా మనం చూద్దాం. కొద్దిగా రెఫరెన్స్లు ఎక్కువ చదవాలి, మనం తప్పదు. తన సిలువ అంటే రాత్రి మనకు అర్థం కావాలి. రోమపత్రిక 8:36. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, అమ్మా నిన్ను బట్టి దినమెల్లా, చూడండి, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను చూడండి, అయినను మనల్ని ప్రేమించిన అతని, అంటే యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో కూడా మనకు అత్యధిక విజయాన్ని ప్రభు మనకు ఇస్తున్నాడు. దాన్ని పొందుకుంటున్నాం. అంటే మన సిలువను ఇలా ఎత్తుకొని మనం క్రీస్తుని వెంబడించాలి. ప్రతిరోజు మనం వదకు తేబడిన గొర్రె పిల్లల వలె ఉండాలి. దినదినము ఇదిగో చనిపోతున్న వారి వలె యేసు యొక్క సమర్పణలో మనం బ్రతకాలి. అలాంటి యొక్క ఆ విశ్వాసం మనలోనికి రావాలి. అది యేసయ్య చెప్తున్నాడు. ఆయనను వీటన్నిటిలో మనకేం చేస్తాడట? ప్రభు తుదకు అత్యధికమైన విజయాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూస్తే కీర్తన 44:22లో కూడా దావీదు గారు కూడా ఈ మాట, దావీదు కీర్తన అయినా అది ఒకసారి చూడండి. 44:22 కీర్తన. దావీదు కూడా ఈ శ్రమలు అనుభవించాడు, తన సిలువను మోసాడు. చూడండి, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుతున్నాము, మేము ఎంచబడుతున్నామని దావీదు కూడా మాట్లాడుతూ ఆయన తన సిలువను ఎత్తుకున్నాడు. దావీదు కూడా శ్రమలనే సిలువను ఎత్తుకొని దేవుని వెంబడించాడండి. ఆమేన్. 44:22 కీర్తన. తర్వాత మనం గమనిస్తే చివరిగా ముగింపులో సిలువనెత్తుకోవటం
లూకాసు సువార్త 22:42-43 వచనాల ప్రకారం దేవుని ఇష్టమే నువ్వు నేను నెరవేర్చాలి, ఆయన చిత్తమే మనం నెరవేర్చాలి, మన ఇష్టాలు కాదు, మన ఇష్టానుసారంగా కాదు. తన సిలువను ఎత్తుకోవటం అంటే దేవుని చిత్తమే మనం నెరవేర్చాలి. మన చిత్తం మన ఇష్టాలు ఎప్పుడు కూడా నెరవేర్చుకొనకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూస్తే లూకాసు సువార్త 22:42-43 వచనాలు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతేనే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. ఇది మన సిలువనెత్తుకోవటం అంటే దేవుని చిత్తం నెరవేర్చటం. ఆమేన్. మన చిత్తము మన ఇష్టాలు నెరవేర్చుకోవటం కాదు. తన సిలువను మోయటం అంటే యేసయ్య చిత్తాన్ని మనం గుర్తెరిగి ఆ చిత్తంలో మనం ప్రయాణం చేయాలి. అర్థమవుతుందా? అర్థమైందా? నా దేవుని ప్రియులారా, ఈ రోజున మనం ఏం చేయాలట? మన సిలువను ఎత్తుకోవటం అంటే చాలామంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు కరువైపోయారండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు కరువైపోయారు. సొంత ఇష్టాలు నెరవేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అవునా కాదా? చెప్పండి. ఈరోజు నుంచి మనం ఏం చేయాలట? మన సిలువ అంటే, ప్రభువా నీ చిత్తం ఏమయ్యిందో నాకు తెలియచేసి ఆ చిత్తానుసారంగా నన్ను నడిపించు, నాలో నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య ప్రకారం ఏంటంట? మనం ఏం చేయాలట? దేవుని ఇష్టమే మనము చిత్తమే నెరవేర్చాలి. అందరు చెప్పండి, ఈ రోజు నుంచి దేవుని ఇష్టమే మనం నెరవేరుద్దామని. నా సెకండ్ ఇచ్చి చెప్పండి. గట్టిగా చెప్పుకోరు మీరిద్దరు, లూజు కాదు. హల్లెలూయా, ఆమేన్. చెప్పిరా మీరిద్దరు? శరీరానికి ఏం చేయాలట? మనం శరీర కోరికలకు ఏం చేయాలి? సిలువ వేయాలి. ఆమేన్. శ్రమలను ఏం చేయాలి? మోయాలి భుజాల మీద. యేసయ్య సిలువ మోయటం అంటే రేపు పొద్దున్నే వెళ్ళి ఎవరు సిలువ చెక్క చేయించుకోకండి దయచేసి. ఈస్టర్కి ఎవరు సిలువ చెక్క చేయొద్దు. ఆమేన్. యేసయ్య అనుభవించిన శ్రమల్లో పాలి భాగస్థులం అవుదాం. గలతీ పత్రికలో మన ఇష్టాలు కాదు దేవుని ఇష్టం నెరవేర్చాలి. 2:25-24 రిఫరెన్స్లు చూద్దాం. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా, ఎంత అద్భుతమైన మాట చెప్పాడు పౌలు. కూడా ఏం చేశాడట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను నేను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట పౌలు చెప్పాడండి. తన సిలువ అంటే ఇకను జీవించు వారము మనమైతే కాదు, క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. ఆమేన్. అందుకనే ఇది తన సిలువ అంటే ఇది. తర్వాత 5:24 కూడా చూద్దాం. క్రీస్తు యేసు యొక్క సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఎవరటిల్లు? దేవుని సంబంధులైతే దురాశలకు, ఇచ్చలకు, కోరికలకు ఏం వేసుకుంటారట? సిలువ వేస్తారు, చంపేస్తారు. సిలువ అంటేగా మరణం కదా. సిలువ అంటేనే మరణం. యవనస్తులు కూడా వీటి విషయంలో ఏం చేయాలట? వాటికి యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండి, దేవుని బిడ్డలు మీరు వీటన్నిటికీ సిలువ వేయాలి. ఆమేన్. పెద్దవాళ్ళు సిలువ వేయాలి. క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కరు కూడా సిలువ వేయాలి. వేసి యేసు సిలువ అనగా శ్రమలు మనము భరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే తన సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించువారు ఇది మాత్రం తప్పకుండా పాటించాలి. ఏంటిది అమ్మా? తన సిలువని ఎత్తుకొని యేసుని వెంబడించేవారు ఇది మాత్రం తప్పకుండా పాటించాలి. మార్కు సువార్త 10:21-22 వాక్యంలో ప్రభు చెప్పారు. మార్కు సువార్త 10:21-22 వచనాలు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఆడొచ్చి అన్నాడు, అయ్యా
నేను నిత్య జీవం పొందుటకు ఏం చేయాలని అడిగాడు. అయితే వెళ్ళి ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞలన్నీ పాటించంటే, నేను బాగా బాల్య వయసు నుండే నేను బాగా అభ్యసించాను, ఆరితేరానయ్యా, ఇంకా నాకేం తక్కువ ఉందయ్యా అన్నాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి వాటికి సిలువేయమన్నాడు. ఇప్పుడు తన సిలువను ఎత్తుకోమన్నాడు. ఇప్పుడు హల్లెలూయా, వాటన్నిటిని అమ్మేసి నువ్వు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు బాబు అని చెప్తే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసనపడి అంటే యేసయ్య మీద కోపపడి వెళ్ళిపోయాడు. వంగ చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం అండి? చెరువుకా? చెప్పండి. వంగకే కడుపు మాడి చస్తుంది. మనం ఎప్పుడు దేవుని మీద అలగొద్దు, దేవుని మీద కోపగించుకోవద్దు, మన ప్రతాపం అంతా దేవుని మీద చూపించొద్దు. వెనకట సినిమాల్లో, పాత సినిమాలలో, పాత భక్తులు సినిమాలలో చూపించేవాళ్ళు వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ దేవుడు ఏదో కార్యం చేయకపోతే నువ్వు అట్లాటోడివి ఇట్లాటోడివి అని తిడతా ఉంటారు. సీన్లు మనకు తెలుసు. చిన్నప్పుడు మనం పాత సినిమాలు చూసాం కనుక దేవుళ్ళ ఇక వాళ్ళ అన్యులై. మనం అట్లాంటి రకం కాదు. మనం కార్యం జరగపోయినా దేవునికి స్తోత్రం అంటారు. అది మనకి యేసయ్య నేర్పించాడు. అలాంటి భక్తులు ఎవరన్నా ఉంటే ఇప్పుడు మారు మనసు పొందాలి. అలాంటి ఇంప్రెషన్ తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి నేను కనపడటం లేదా, నేను అదా, ఇది ఇదా అని చెప్పి వాగమాకండి, మర్యాదగా ఉండదు. ఆమేన్. అయ్యా నువ్వు ఏం చేయకుండా నన్ను బ్రతికించావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు ప్రారంభిస్తాడండి. హల్లెలూయా. మనకు దేవుడు అలాంటి ఒక భక్తి నేర్పించాడండి. తన సిలువ అంటే అది మనం వ్యసనపడాల్సిన అవసరమేమీ లేదు. దేవుని సమయం అంటూ ఒకటి ఉంది. ఆ సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన మన యొద్దకు దిగి వస్తాడు. ఏ నరమాత్రుడు కూడా, సైతానుడు కూడా మన ఆశీర్వాదాన్ని ఆపలేడు, దొంగలించలేడు. అప్పటి వరకు మన సిలువను ఎత్తుకుని యేసయ్య వైపు నడుస్తూనే ఉండాలి. అప్పుడు ఏ పాట పాడాలి? నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదాం, యేసుతో గడిపేదా, చేరగా నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, నువ్వలే సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే సావైతే, అవును, బ్రతుకుట క్రీస్తే సావైతే మేలని అత సాక్షిగా మారినా, క్రీస్తుకి అత సాక్షిగా మారినా, వలే సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. ఏమైపోయాడంట అతను? నీకొకటి కొదువుగా ఉంది, నీ సిలువ మొయ్యాలంటే
నీకున్న ఆస్తి అమ్మేసేయి అని చెప్పాడు. ఈరోజు యేసుని వెంబడించాలంటే యేసు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఉద్యోగం వదిలిపెట్టి ఆయన వెంబడించమంటున్నాడా? వదిలిపెట్టేయి. పని వదిలిపెట్టి ఆయన సేవ చేయమంటున్నాడా? చేసేసాయి. నన్ను అన్నాడు, బిజీగా ఉన్నావు నాయన, ఇక చాలు నీ బిజీ, నువ్వు వచ్చి సేవకు బయలుదేరి అన్నాడు. వెంటనే చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నేనున్నాను, వస్తానయ్య అని పోయాను. ఆమేన్. అంతేగాని వాడిలాగా వ్యసన పడిపోతే ఎప్పటికీ మనం వృద్ధి చెందలేమండి. ఆమేన్. హల్లెలూయా. ఉద్యోగం మానేయమన్నాడా? మానేయి. పని మానేయమంటున్నాడా? మానేయి. సేవకి దూరంగా వెళ్ళిపోమంటున్నాడా? మానేయి. అందుకనే యేసుక్రీస్తుని తన సిలువను ఎత్తుకొని వెంబడించేవారు ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన నీకేం చెప్తున్నాడో అది నువ్వు చెయ్యి, అంతే. ఇంకా ఆయనకు చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము. ఇంతకు తన సిలువ అంటే ఏం నేర్చుకున్నాం మనం ఇప్పటి వరకు? ఇబ్బందులు, ఇరుకులు, సిలువ వేయబడాలి, అవమానాలు, నిందలు, పోరాటాలు, ఎన్నో ఇహలోక సమస్య సంబంధమైనవన్నీ కూడా మనం ఏం చేయాలి? సిలువ వేసి యేసు కొరకు సాగిపోతూనే ఉండాలి. ఎక్కడ దాకా అమ్మా? చనిపోయేంతవరకు. యేసన్న రావాలి, మనమన్నా, ఈ రెండిట్లు ఏదన్నా జరగాలి. అందరు చెప్పండి. ఎప్పటి వరకు అంట? యేసన్న రావాలి, మనమన్నా. అప్పటి వరకు ఈ శ్రమలనే సిలువను దింపకూడదు. స్టెఫను వలె సాగాలి, పౌలు వలె సాగాలి. స్టెఫను తను చచ్చిపోయేదాకా కూడా సిలువని మోసాడు ఆ శ్రమల్ని. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈరోజు తన సిలువ అంటే ఏంటో మాకు నేర్పావు ప్రభువా. ఈరోజు వరకు ఇదిగో నువ్వు చెప్పినట్లుగా మా శరీరానికి మేము సిలువ వేసుకోలేకపోతున్నామేమో. ఈరోజు నుంచి ఆ యొక్క సమర్పణ నేను కలిగి ఉంటాను ప్రభువా. ఒక తీర్మానం నీ సన్నిధిలో చేస్తున్నాను యేసయ్య. ఇదిగో నా శరీర కోరికలకు నేను సిలువ వేస్తున్నాను, నా ఆలోచనలకు నేను సిలువ వేస్తున్నాను, నా తలంపులకు నేను సిలువ వేస్తున్నాను. ఇప్పుడు తన సిలువ అంటే నాకు నేర్పించావు ప్రభువా. ఈ లోకములో ఉన్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటిని నేను సంతోషంగా అనుభవిస్తూ నీ కొరకు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలని మాకు తెలియచేశావు ప్రభువా. మా సత్ప్రవర్తన బట్టి అనేక మంది అన్యజనులు మా సిలువను ఎత్తుకొని మేము నిన్ను వెంబడిస్తుండగా వాళ్ళు నీ వైపు త్రిప్పబడాలని మాకు బోధించావయ్యా. ఈరోజు అలాంటి పవిత్ర ప్రవర్తన అయ్యా ఈ శ్రమలనే సిలువనెత్తుకొని మేము నడుస్తున్నప్పుడు మాకు దయచేయి ప్రభువా. ఈ శ్రమలనే సిలువనెత్తుకొని నడుస్తున్నప్పుడు కుడికైనను ఎడమకైనను ఈ లోకం చూపే ఆశలకు ఎర్రలకు మేము లోనై తప్పిపోకుండా గమ్యం చేరేంత వరకు ఇదిగో నాయన ఈ సిలువను మేము మోసే కృపని మాకు దయచేయి ప్రభువా. తండ్రి, నన్ను బలపరచయ్యా. నా హృదయమందు ఉన్న ప్రతి కోరికలకు నేను సిలువ వేస్తున్నాను. సిలువ అనగా మరణము, శ్రమలు. శరీరమందు కోరికలను నేను చంపేస్తూ శ్రమలనే సిలువని ఎత్తుకొని ప్రయాణం చేస్తాను. నన్ను బలపరచయ్యా. నాకు తోడుగా ఉండయ్యా. నా కుటుంబాన్ని వర్ధిల్ల చేయి ప్రభా. అనేకులకి నీలోనికి నడిపించే ఒక పానపాత్రగా రూపుదిద్దయ్యా. ఈరోజు ఆ రోజు ధనవంతుడైన యవనస్తుడు వ్యసనపడినట్లుగా నా జీవితంలో నేను ఎప్పుడూ నీ పైన వ్యసనపడనయ్యా. ఒకవేళ ఇప్పటి వరకు ప్రభు మీద శనిగారేమో, గునిగారేమో ఇశ్రాయేలీయుల ప్రజల వలె, ఈ రోజు నుంచి నేను